హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. హోమ్ గ్రౌండ్లో చిత్తైన ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీతో కేకేఆర్ ప్లే ఆఫ్స్కి మరింత దగ్గరగా వెళ్ళింది. మరోపక్క ముంబై ఇండియన్స్కి ఐపీఎల్ నుంచి దాదాపు నిష్క్రమించింది. మళ్ళీ ఫెయిల్ అయిన రోహిత్ మరియు పాండ్యా తిరిగి ఫామ్లోకి వచ్చిన స్టార్క్. కేకేఆర్ 169 పరుగులకు ఆల్అవుట్ అయింది. వెంకటేష్ అయ్యర్ మరియు మనీష్ పాండ్యాల వల్ల ఈ మాత్రం రెస్పెక్టబుల్ స్కోర్ అయినా వచ్చింది. కానీ వాంకడే స్టేడియం అంటేనే చేసింగ్ గ్రౌండ్, పైగా డ్యూ కూడా ఉంటుంది కాబట్టి ముంబై ఇండియన్స్ ఈ స్కోర్ని చాలా ఈజీగా చేస్తుందని అందరూ అనుకున్నారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఇంపాక్ట్ సబ్గా బరిలోకి వచ్చాడు. 170 పరుగులు టార్గెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో మరోసారి తడబడింది. ఇక అక్కడి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ కేకేఆర్ బౌలర్స్ ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ని ముప్పు తిప్పలు పెట్టారు. 16వ ఓవర్లో సూర్యని రస్సెల్ అవుట్ చేయడంతో ముంబై ఇండియన్స్కి మళ్ళీ బ్రేక్ పడింది. ఆర్క్ ఎక్సెప్షనల్ బౌలింగ్తో టిమ్ డేవిడ్, చావ్లా మరియు కోజియాని 19వ ఓవర్లోనే అవుట్ చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.